హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామ సచివాలయ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఒక నోటిఫికేషన్ నుంచి మనకి మంత్లీ 36,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 12th పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఒక జాబ్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఎవరే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. April 26th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 17th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇండియన్ సిటిజన్స్ ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జనరల్ విభాగం అంటే సచివాలయ అసిస్టెంట్ జనరల్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఓబీసీ వాళ్ళకి, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో, అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి శాలరీస్ ఏ విధంగా పే చేస్తారు అంటే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అంటే మనకి బేసిక్ పేన 19,900 నుంచి 63,200 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 36,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని పోస్టులకి, ఓకేనా. ఏజ్ లిమిట్ అన్ని పోస్టులకి సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దాని ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ మనకి ఈ యొక్క కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో per minute 35 words అయితే టైప్ చేయగలగాలి, ఓకేనా. లేదు మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో per minute 30 words టైప్ చేయగలిగితే చాలన్నమాట. ఏదైనా ఒకటి వచ్చినా పర్లేదు. మీకు టైపింగ్ రాలేదని అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి. డైలీ 1 hour ప్రాక్టీస్ చేసినా మనకి ఈ యొక్క టైపింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే ఈ యొక్క క్వాలిఫికేషన్తో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఒక టైపింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడ కూడా ఇచ్చారు మనకి అదర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పైతే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరే కానీ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు లోపల అంటే May 17th లోపలైతే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వచ్చేసి ఒక పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఇచ్చారు, చూసుకోండి. మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్
ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అలాగే హిందీ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదన్నమాట. మనకి 12th స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 hours పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. పేపర్ 1 విధానం సంబంధించి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చూసుకున్నట్లయితే మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు పేపర్ 1 విధానంలో. ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 తర్వాత పేపర్ 2 విధానం అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. 150 మార్క్స్కి అయితే ఉంటుంది ఒక టాపిక్స్ మీద. మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. కాబట్టి చూసుకొని ఆన్సర్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మనకి ఒక టైపింగ్ స్పీడ్ వస్తుందా రాదా అని చెప్పి మనకి ఒక టైపింగ్ స్పీడ్ టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వాలిఫికేషన్తో 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న ఈ క్వాలిఫికేషన్తో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మంచి శాలరీస్ కూడా ఉంటాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.